జై గురుదేవా, జై యోగా. ఈరోజు మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ధ్యానం గురించి మీతోని కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. 21 జూన్ 2024 ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. యోగా అనేది మనకు మన ఋషులు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. యోగా మెడిటేషన్ అంటాం. ఇక్కడ మెడిటేషన్ చేసే విధానంలో చూడండి, సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ ఈ రకంగా కూర్చొని మనకు ఇక్కడ చూడండి ఈ భంగిమలో నేను కూర్చొని మీరు ధ్యానం చేయొచ్చు. ధ్యానం అంటే ఏమి లేదు, మనం కళ్ళు మూసుకొని అదే రకంగా మన శ్వాసను గమనించడం, శ్వాస మీద ధ్యాసనే ధ్యానం ఉంటాం. అదే రకంగా ఇది మనకు దీన్ని ఏమంటారంటే ఆలోచన రహిత స్థితికి చేరడానికి కూడా ధ్యానంలో ఉన్నత స్థితి అంటాము. మరి అది రాను రాను క్రమంగా వస్తూనే ఉంటుంది. మనకు ఎన్ని నిమిషాలు కూర్చోవాలనేది ముఖ్యం కాదు, ఇంత చేసినామన్నది ముఖ్యం. స్టార్టింగ్ చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నిటిని కూడా మనం స్వీకరించాలి, తిరస్కరించొద్దు. అలా స్వీకరించుకుంటూ అదే రకంగా ఏకరూపంగా శ్వాసను ధ్యానిస్తూ శ్వాస మీదనే మనసు లగ్నం చేసి ఆ రకంగా మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు కూడా కొందరు వాళ్ళకి ఇష్టదైవాన్ని ఊహించుకుంటారు, లేకపోతే ఇక్కడ భృగు అని అంటారు, ఇక్కడ కను మధ్యలో ఉంటుంది, ఆ స్థానం చూడడం జరుగుతుంది. అదే రకంగా అదొక విధానం. అయితే జనరల్గా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆలోచనల స్థితి అనేది తగ్గుతూనే ఉంటుంది. ఆ రకంగా మనకు క్రమేణా ఆలోచన స్థితి తగ్గి అది నిశ్చల స్థితికి వస్తుంది. అంటే ఆలోచన రహిత స్థితికి, దాన్నే మనం శూన్య స్థితి కూడా అంటాము. ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చినామనుకో విశ్వశక్తి ఆ విశ్వశక్తి నుంచి మనకు ఆ శక్తి ప్రసాదం జరుగుతుంది. ఈ రకంగా మనకు సమయం ఎంత తీసుకున్నదని, ఎన్ని రోజులు అవుతుందని కాదు, మనం చేసే విధానమే. 10 నిమిషాలు చేయొచ్చు. అదే రకంగా ఏజ్ బట్టి కూడా చేస్తారు. ఒక 30 ఏళ్ళ వయసు ఉన్నాయని 30 నిమిషాలు చేయొచ్చు, గంట చేయొచ్చు. అదే మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మన ప్రశాంతమైన ప్లేసులో కూర్చొని ఒకే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేయాలని ఇది కాదు, ఎక్కడైనా మీరు ధ్యానం చేయొచ్చు. ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా కళ్ళు మూసుకొని మనకు ఆలోచన రహిత స్థితిని రావడం వల్ల మనకు ధ్యానం అనేది సక్సెస్ అవుతుంది. మరి ధ్యానం అనేది గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, అన్నిటికంటే మించింది అంటే వ్రతాలు, నోములు, వీటన్నిటికంటే గొప్పది ధ్యానము. యజ్ఞాల కంటే గొప్పది ధ్యానము, ధ్యానం కంటే కర్మఫలము అని చెప్పాడు. కాబట్టి ధ్యానం సెకండ్ స్థానంలో ఉంది. కాబట్టి ధ్యానం అంటే మన ఆత్మ పరిశీలన, మన ఆత్మతోనే మనం చేసే ప్రయాణం. కాబట్టి ఆ ఆత్మనే పరమాత్మని భావిస్తాం. కాబట్టి పరమాత్మతో ప్రయాణం చేస్తున్నామని గుర్తుంచుకొని మనం ధ్యానం చేయాలి. ఈ రకంగా సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేయడం ద్వారా మనకు చాలా లాభాలు జరుగుతాయి. ఆ లాభాల విషయాలకు వస్తే మిత్రులారా, ఇక్కడ మనకు ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా శరీరం అనేది మంచి సహకారం, ఆ రోజంతా ఆరోగ్యంగా ఉంటాము. అదే రకంగా మానసిక ఆరోగ్యానికి కావాల్సింది ధ్యానమే. మరి ధ్యానం అనేది చేయడం ద్వారా మనకు సంపూర్ణ స్థితి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనకు బ్రెయిన్ కూడా మన బ్రెయిన్ కూడా మంచి ఆలోచనలు వచ్చి మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం అనేది వస్తుంది. చేసి చూడండి, రాను మీకే తెలుస్తుంది. ఈ రకంగా యోగులు కావాలంటే ధ్యానులు కాండి. ధ్యానులు అయినాక యోగం వస్తుంది. తర్వాత ఏమైందంటే మనకు విరక్తి భావం వస్తుంది. ఆ రకంగా మనకు దైవ చింతన పెరిగి మంచి పనులు, సమాజానికి సేవ్ చేయడం, ఇతరులకు సేవ్ చేయడం అనే మంచి ఆలోచనలు కూడా, దృక్పథం, పాజిటివ్ నేచర్ అనేది వస్తుంది. ఈ రకంగా ధ్యానం చేయాలి. మనకు వీలైన సమయంలో ధ్యానం చేయండి. చూడండి ఏ రకంగా నేను ధ్యానం చేస్తున్నానో గమనించండి. ఆ రకంగా మనకు ధ్యానం గుర్తుకొచ్చేది ఎక్కువ అంటే
బుద్ధుడు కూడా గుర్తుకొస్తాడు. ఆయనే ధ్యానం అనేది ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తాడు. శివుడు కానీ వీళ్ళందరూ కూడా ధ్యానంలో ఉంటారు. కాబట్టి ధ్యానం అంటే మనం పరమాత్మతో గడిచే సమయం కాబట్టి దానివల్ల ప్రశాంతత ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికైతే అనేక రకమైన ఒత్తిడిని జయించవచ్చు. ఈ రోజుల లోపల మనకు వర్క్ ప్రెషర్ ఉంటుంది. వర్క్ ప్రెషర్ వల్ల మనకు అనేక ఒత్తిడులకు గురవుతుంటాము. ఆ ఒత్తిడులు జయించాలంటే ఏకైక మార్గం మెడిటేషన్. చూడండి, ఆ మెడిటేషన్ చేసే ద్వారా మనకు ఆ ఒత్తిడిని జయించే శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఒత్తిడిని మనం జయిస్తామో అప్పుడు ఆరోగ్యానికి ఉంటుంది, అన్ని రకాల ఉంటుంది. ఒత్తిడి, బీపీ, బ్లడ్ ప్రెషరు, షుగరు, ఇటువంటి అనేక రోగాలు, హార్ట్ అటాక్, ఇవన్నీ రోగాల కారణం ఒత్తిడే కాబట్టి, ప్రెషర్ కాబట్టి ఆ ప్రెషర్ ఒత్తిడి జయించాలంటే మనకు కావాల్సింది ధ్యానమే. అది చాలా మెడిసిన్ లాంటిది అనేది కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ఇది మనకు ఋషులు ఇచ్చిన వరం కాబట్టి దీన్ని ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేసింది. అందరూ కూడా మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అంతకంటే ముఖ్యం కాబట్టి ధ్యానం చేయాలి. ఆ రకంగా ధ్యానంలో మనం పరిపూర్ణత సాధిస్తే మనం అనేక రకాల విజయాలు కూడా సాధించవచ్చు. మనకు ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి. అదే రకంగా మనకు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించడానికి మనకు ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది. మనలో ఉన్న దేశము, ఈర్ష, పగ, కోపాలు కూడా అవన్నిటి దూరం చేసి మంచి మనిషిగా, సాత్విక మనిషిగా చేస్తాయి. మనకు సాత్విక ఆహారం తీసుకునే విధానంలో కూడా ప్రోత్సహిస్తుంది ధ్యానం. కాబట్టి ఇది ఋషులు ఎంచుకున్న మార్గం. మనం కూడా ధ్యానం చేస్తాం, ధ్యానులు అయిదాం, తర్వాత యోగులై సమాజానికి సేవ చేసి మనమంటూ చరిత్రలో నిలబడాలి. ఆ రకంగా ఆనందం ఉండాలి. అందరూ చేయవచ్చు, పిల్లలకు కూడా నేర్పియాలి. మనకు ఇదే ముఖ్యం ఆరోగ్యంలో మన ధ్యానం. ఈ ధ్యానం అనేది అన్ని దేశాల్లో అన్ని ప్రజలు కూడా, అన్ని మతాలు, కులాలకు అందరూ కూడా వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఈ రకంగా మనకు మానసిక ఆరోగ్యాన్ని పొందుతున్నాను. చూడండి ఏ రకంగా నేను ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 నిమిషాల వీడియో లోపల మీకు చూపించాను. నేను రోజు 1 గంట కానీ మన వీలు ఉన్నంతసేపు నేను ధ్యానమే చేస్తుంటాను. ఆ రకంగా ధ్యానం ద్వారా మంచి మనకు మానసిక ప్రశాంతత, ఆనందం వస్తుంది. మనకు ఈ రకంగా మనం ముందుకు పోవడానికి చాలా అది దోహదపడుతుంది. పాజిటివ్ ఆలోచనలు రావాలి అంటే, మనకు సక్సెస్ లైఫ్లో కావాలంటే, సంపూర్ణమైన ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కావాలంటే ధ్యానం చేయండి మిత్రులారా. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇది మీకు ఈ వీడియోను ప్రజెంట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ధ్యానం అనేది ఏది లేదండి, దేనికి మీరు ఎవరో నేర్పాలని కాదు. మీరు కూర్చొని ఒక ప్రశాంత ప్లేస్లో కూర్చొని నేను చెప్పిన విధంగా కళ్ళు మూసుకొని చూడండి. అదే కళ్ళు మూసుకొని ఆ భంగిమ కూర్చొని ఏం లేదు, మనం సహజంగా శ్వాస తీసుకుంటాం కదా, ఆ శ్వాసతోనే మీ శ్వాసను గమనించూ ఉండండి. అంతే, నిద్రపోడు కాదు, గమనిస్తూ ఉండాలి. ఎరకతోనూ ఉండాలంటారు. ఆ గమనిస్తూ ఉండగా స్టార్టింగ్ చాలా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవన్నీ కూడా రాను అధిగమిస్తారు. అప్పుడు ఎప్పుడైతే శ్వాస మీద ఒకదాని మీద ఏకాగ్రత ఏర్పడిందనుకో, అప్పుడు ఏకత్వం వస్తుంది. తర్వాత రాను అప్పుడు నిశ్చల స్థితికి రావడానికి దోహదపడుతుంది. అదే ధ్యానం. చేసి చూడండి, మనకు మానసిక ఆరోగ్యాన్ని పొందండి. ఈ రకంగా మనకు యోగాలో ఇది ధ్యానం అనేది గొప్ప అది సాధించుకున్నది. కాబట్టి మనకు ఈ అంతర్జాతీయ మనకు యోగా దినోత్సవ సందర్భంగా ఇది మెడిటేషన్ అనేది మనం చేయవలసిన ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ధ్యానం, యోగా అనేది ఒకటే అండి, ఏమీ లేదు. యోగా కూడా, ధ్యానం అంటే యోగాల భాగమే. కాబట్టి ఆ రకంగా ధ్యానం చేయండి. సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. సూర్య నమస్కారాలు కూడా వీడియో మీకు చూపించాను. సూర్య నమస్కారాలు మనం ధ్యానం చేయడం ద్వారా మనకు ఇది యోగా అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకా అనేక ఆసనాలు, అనేక విధానాలు ఉన్నాయి, కానీ సమయభావం ఉండదు. కాబట్టి మనకు ఈ 2 ధ్యానముని
సూర్య నమస్కారాలు చేస్తే నా వరకు నేను ఇవి ఫాలో అవుతున్నాను. చేయండి యోగాను, మీరు అది చేయండి. కాబట్టి ఈ రకరకాల